తమిళ్ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ కోలీవుడ్ హీరో డిఎండికే అధినేత విజయ్ కుమార్ అతని వయస్సు 71 సంవత్సరాలు కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం చెన్నైలోని మియాద్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్ల క్రితం కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన ప్రచారం చేయలేదు. విజయకాంత్ లేకపోవడంతో ఆయన సతీమణి ప్రేమలత పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. కొద్ది రోజులుగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనకు దగ్గు, జ్వరం, జలుబు రావడంతో గత నెల 18న చెన్నై గిండి సమీపంలోని మనపాక్లోని మియాట్ ఆసుపత్రిలో చేరారు. ఈ నెల 12న ఆయనను డిశ్చార్జ్ చేశారు. కొద్ది రోజులుగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న ఆయన మళ్లీ అస్వస్థతకు గురి కావడంతో మంగళవారం మియాద్ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. వైద్య పరీక్షల్లో విజయకాంత్కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటంతో ఆయనను వెంటిలేటర్ చికిత్స అందించారు. కాసేపటి క్రితం ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో గురువారం ఉదయం విజయకాంత్ కన్నుమూశారు.